కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు వాస్తవానికి వాళ్ళ పార్టీ రాజకీయాలకు సంబంధించి ఆయన సెంట్రిక్గా ఉంటూ వస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. కారణం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు అని కొందరు. కొలికపూడి శ్రీనివాసరావు గారు మనసులో దాచుకోకుండా అంతా కనుక ఓపెన్గా బయటకు మాట్లాడేసి పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొని వచ్చేస్తున్నారు. ఏదైనా ఇంటర్నల్గా మాట్లాడాలి కదా అని చెప్పి మరికొందరు. అండ్ అక్కడ తెలుగుదేశం పార్టీలో వర్గపోర్ రిలేటెడ్ అండ్ అక్కడ ఎమ్మెల్యే నామమాత్రంగానే ఉండాలి, కానీ ఒక సామాజిక వర్గం మాత్రం పూర్తి పైచేయి సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఎమ్మెల్యేగా నేను ఉండడం ఎందుకు అని కొలికపూడి శ్రీనివాసరావు గారి వర్షన్ చాలా రకరకాల కారణాలు. మొత్తం మీద అయితే ఇన్ని రోజులు కొలికపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్టీ అధినాయకత్వం దగ్గర నుంచే ఇన్ని రోజులు పిలిపించుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వివరణ ఇవ్వడం, ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం కొలికపూడి శ్రీనివాసరావు గారు పక్కా ఆధారాలతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిని కార్నర్ చేసినట్లు అనే కంటే కూడా మొత్తం మీద పార్టీలోనే తనకు రాజకీయంగా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నట్టున్నాయి. ఆ ఇబ్బందులు తట్టుకోలేని స్థాయికి వచ్చేసాయేమో ఆయన ఇంకా బ్లాస్ట్ అయిపోయారు. పూర్తి పక్క ఆధారాలు పెట్టుకొని బ్యాంక్ స్టేట్మెంట్లు మరీ పెట్టుకొని. అదొకటే కాదు, ఆయన డైరెక్ట్గా ఓపెన్గా ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఆయన కేశినేని చిన్ని మోసపూరితమైన వ్యాపారాలు తప్ప వేరే ఏం చేయరు. వెంచర్ ఏసీ బిల్డింగ్లు కడతానని చెప్పి అందరితో డబ్బులు తీసుకొని మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్నారు అని. అమెరికాలో కూడా ఏదైనా కన్సల్టెన్సీ ఉంటే వీళ్ళు రిక్రూట్ చేసినటువంటి ఎంప్లాయీస్కి అక్కడ కంపెనీ శాలరీస్ ఇచ్చినా వీళ్ళు మాత్రం ఇంకే ఎంప్లాయీస్కి క్రెడిట్ చేయలేదు అని రకరకాల అభియోగాలు ఓపెన్గానే వాళ్ళ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లోనే కూర్చొని టీడీపీ ఎమ్మెల్యేగా డైరెక్ట్గానే ఛాలెంజ్ చేశారు. మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ కాదు అని చెప్పి కేశినేని చిన్నిని చెప్పమను. ఎందుకు ఆయన ఒక ఆఫీస్లో కూర్చొని, లేకుంటే ఆయన నంబర్ ఓపెన్గా డిస్ప్లే పబ్లిష్ చేసి నా బాధితులు ఎవరైనా ఉంటే ఇక్కడే కూర్చుంటారు రమ్మను అని చెప్పి ఒక ఆఫీస్లో ఎక్కడైనా కూర్చోమను, రమ్మను అని చెప్పి ఆయన ఎక్కడైనా ఒక నంబర్ పెట్టమనండి చూద్దాం. ఆయన ఒక ఆఫీస్లో కూర్చోమండి 2 రోజులు నా బాధితులు ఎవరినంటే రమ్మనని, ఇవన్నీ చేయమనండి ఆయన్ను అని చెప్పి చాలా దూకుడుగా పక్క ఆధారాలతో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎపిసోడ్లో చూస్తూ ఉంటే పై చేయి సాధించినట్లే అనిపిస్తూ ఉంది ఈసారి. సరే, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్. అండ్ సోషల్ మీడియాలో ఇది రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు లంచమే అంటే డబ్బులు 5 కోట్లు ఇచ్చాను అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు టికెట్ కోసం. ఇప్పుడు టీడీపీ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఒకవేళ కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకున్నారనుకోండి, ఎవరైతే తప్పులను ఎత్తి చూపారో, ఎవరైతే అవినీతిని ఎత్తి చూపారో వాళ్ళని సస్పెండ్ చేయడం ఏంటి అనే చర్చ వస్తుంది. అండ్ మన సామాజిక వర్గం కాబట్టి వెనకేసుకొని వచ్చేసి దళితులు కాబట్టి సస్పెండ్ చేసేస్తారా, లేకపోతే డబ్బులున్న వాళ్ళు మాత్రం వెనకేసుకొని వచ్చేసి మిగిలిన వాళ్ళు మాత్రం పంపించేస్తారా? ఇటువంటి చర్చ డెఫినెట్లీ జరుగుతుంది. రకరకాల చర్చ అయితే గ్యారెంటీ. మరి ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని ఏదో విధంగా తొక్కిపెట్టేసి మళ్ళీ టైం వచ్చినప్పుడు నిదానంగా ఇది సమస్య పోయిన తర్వాత అప్పుడు ఏమైనా కనుక నిర్ణయాలు తీసుకోవచ్చు అని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నాంచి ఏమైనా తర్వాత నిర్ణయం తీసుకుంటారేమో తెలియదు, చూడాలి. బట్ కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం చాలా ఓపెన్గానే పక్కా ఆధారాలతో దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అటువైపు నుంచి కౌంటర్లు లేకపోయింది, ఏదో ఇంకా వైసీపీ కోవటనది ఇది ఇవన్నీ కూడా జస్ట్ రాజకీయ విమర్శలకు మాత్రమే పనికొస్తాయి. కానీ ఆయన శ్రీనివాసరావు గారు ఆధారాలు చూపెడుతున్నారు, బ్యాంకు స్టేట్మెంట్లు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఎంపీని ఒక ఆఫీస్లో కూర్చోమను, బాధితులు ఎవరినంటే రమ్మని చెప్పి ఎంతమంది బాధితులు వస్తారో చూడండి అని. దేనికి సమాధానం చెప్పుకోలేరు. ఇప్పుడు ఎంపీ గారు ఏమైనా, కేశినేని చిన్ని గారు ఏమైనా ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అదిగో శ్రీనివాసరావు గారు చెప్పిన టైంకి నా బ్యాంకులో డబ్బులు పడలేదని చెప్పి చూపించగలుగుతారా? ఈ పని ఏం చేయలేరు. సో ఏ విధంగా చూసినా కొలికపూడి శ్రీనివాసరావు గారి ఎపిసోడ్లో మాత్రం పూర్తి పై చేయి సాధించినట్లుగా అనిపిస్తుంది మరి.